హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్. నిద్ర లేవగానే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమవుతుంది? అసలు ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. భారతదేశంలోని చాలా కుటుంబాలు మధుమేహంతో బాధపడుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటీస్ బారిన పడుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం అనేది ఒక సంక్లిష్ట వ్యాధి. దాని బాధ్యులైన వ్యక్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే పెను సమస్యగా మారవచ్చు. అయితే ఐసీఎంఆర్ ప్రకారం భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. అంటే ఈ వ్యాధి ఎంతలా విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుత కాలంలో డయాబెటీస్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది మానవులకు సైలెంట్ కిల్లర్ లాంటిదని, దీనిపై దృష్టి పెట్టకపోతే మున్ముందు ప్రమాదకరంగా మారుతుందని పేర్కొంటున్నారు. మధుమేహం వచ్చిన తరువాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే శరీరం క్రమంగా బలహీనపడడం ప్రారంభమవుతుంది. జన్యుపరమైన కారణాల వల్ల చాలామంది ఈ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ సాధారణంగా పెలువైన జీర్ణశైలి, అనారోగ్యకరమైన ఆహారం దీనికి కారణం. ఉదయాన్నే మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తే రక్తంలో చక్కెర స్థాయిని పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఉదయాన్నే నిద్ర లేవగానే ఎలాంటి లక్షణాలు మధుమేహం ప్రమాదాన్ని సూచిస్తాయో చూద్దాం. ఉదయం కనిపించే మధుమేహ లక్షణాలు: వికారం. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు రోగి ఉదయం మేల్కొన్న తరువాత వికారం గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభిస్తాడు. అది మధుమేహానికి పెద్ద సంకేతం. మీరు క్రమం తప్పకుండా వాంతులు చేసుకోవడం, నీరసం లాంటివి ప్రారంభమైతే ఖచ్చితంగా గ్లూకోజ్ పరీక్ష చేయించుకోండి. రెండవది, అస్పష్టమైన దృష్టి. చాలామంది నిద్ర లేచి మేల్కొన్న తరువాత అస్పష్టమైన దృష్టితో ఉంటారు. కళ్ళు సరిగ్గా కనిపించవు. అప్పుడు ఇది రక్తంలో చక్కెర స్థాయికి హెచ్చరిక సంకేతం. వాస్తవానికి మధుమేహం కారణంగా కళ్ళ లెన్స్ పెద్దవిగా మారడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో తక్కువ దృష్టి గురించి ఫిర్యాదు చేయడం సాధారణం. మీరు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించినట్లయితే మీ కంటి చూపు మళ్ళీ పెరుగుతుంది. నోరు పొడిబారటం. డయాబెటిక్ పేషెంట్లు ఉదయం నిద్ర లేవగానే నోరు పొడిబారినట్లు తరచుగా భావిస్తారు. మీరు ఉదయాన్నే అధిక దాహం అనుభూతి చెందడం ప్రారంభిస్తే వెంటనే మీ రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయండి. ఇది ప్రమాదకరమైన సంకేతం. ఈ సంకేతాలపై కూడా శ్రద్ధ ఉంచండి. డయాబెటిక్ రోగులు కొన్ని ఇతర సంకేతాలను కూడా పొందవచ్చు. వారి శరీరంలో కనిపించే ఈ లక్షణాలు డయాబెటిక్ సంకేతం కావచ్చు. పెరిగిన అలసట, చేతులు కాళ్ళు తిమ్మిరి, మూర్ఛ వంటివి కూడా డయాబెటిస్ లక్షణాలు. మీరు ఈ సంకేతాలను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. దీని ద్వారా అనేక ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. Hi everyone, నేను మీ పావని. Please like, share and subscribe GRTV. Hi, I am Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.